కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. మనం మత్తయి సువార్త 19:28 ప్రపంచ పునర్జననమందు అనే ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. చాలా వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రపంచ పునర్జననము అంటే ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను అర్థం కాకపోతే మరొకసారి చూడమన్నాను. అయినా అర్థం కాకపోతే నన్ను అడగమని చెప్పాను. ఎవరు నాకైతే మెసేజ్ పెట్టడం కానీ అడగటం కానీ చేయలేదు. అర్థమైందని అనుకుంటున్నాను. నేను దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి దానికి రిలేటెడ్గా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని మనం మొదటి ఆ యొక్క పాటలో మనం అనుకున్నాం. అంటే అది అక్కడ ఒక్కసారి ఉండిపోతే మనకి విషయం అర్థం కాదు. కాబట్టి చాలా విషయాలు దానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచ పునర్జననము అంటే ఏంటి అని చెప్పిన తర్వాత అది నిజం, అదే వాస్తవం, అదే సత్యం అని చెప్పడానికి మనం కొన్ని రిలేటెడ్గా కొన్నిటికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఏదనుకుంటున్నామో అది చెబుతున్నామో అదే రైట్ అంటున్నామంటే దానికి సంబంధించి కొన్ని రుజువులు కూడా చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరొకసారి గత వారం పాఠాన్ని రివిజన్ చేస్తాను. ఒక 5 నిమిషాలు ఆ రివిజన్ చేసుకుందాం. గత ఆదివారం మనం నేర్చుకున్న ప్రపంచ పునర్జననము అనే పదం దేనికి సంబంధించింది అని మనం ఆలోచించినప్పుడు అది క్రైస్తవ యుగానికి, అంటే క్రైస్తవ యుగం ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆ ప్రారంభం నుంచి ప్రపంచానికి పునర్జననం అంటే పునఃస్థితి స్థాపన జరిగింది. ఆ క్రైస్తవ యుగం అంటే సంఘం, మరొక భాషలో చెప్పాలంటే రాజ్యము అనేటువంటి దాంతో మనం కంపేర్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ప్రపంచ పునర్జననం అంటే క్రైస్తవ యుగమే. దేన్ని ఆధారం చేసుకున్నాం అని అంటే పాలింజెనిసియా అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని పౌలు గారు ఉపయోగించిన ఒక సందర్భం. యేసుప్రభువు వారు ఎక్కడైతే పాలింజెనిసియా అనే పదం వాడాడో అది ప్రపంచ పునర్జననం, ప్రపంచ పునఃస్థితి స్థాపన అనే చోట పాలింజెనిసియా అని వాడిన పదమే పౌలు గారు కూడా ఒక వ్యక్తి మారు మనసు పొంది కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బాప్తిస్మం అనే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు ఆ నూతన జన్మకు సంబంధించి పాలింజెనిసియా అనే పదం పౌలు గారు వాడాడు. అందుగురించి మనం మరింత తేటగా అది క్రైస్తవ యుగం, రాజ్యం, సంఘం అనేది ప్రపంచ పునర్జననం, ప్రపంచ పునఃస్థితి స్థాపన అనే దాని గురించి మనం కంపేర్ చేసాం. తర్వాత యోధా చరిత్రకారులు కూడా పాలింజెనిసియా పదాన్ని వాడుకున్నారు. పాలింజెనిసియా అనే పదాన్ని గ్రీక్ వర్డ్ని వాడుకున్నారు. పాలింజెనిసియా అంటే ఏంటి? మరలా పునఃస్థితి, మరలా స్థితి, మరలా చట్టం, మరలా జన్మించటం అనే పదాలు వస్తున్నాయి. 2 సంయుక్త పదాలు అవి. 2 పదాలు కలిపితే ఒక పదం, అది గ్రీక్ పదం. జోసిపస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు కూడా ఈ పాలింజెనిసియా అనే పదాన్ని ఎప్పుడు యూజ్ చేశాడంటే ఆయన పుస్తకాల్లో యూదులు బబులోని చెర నుండి తిరిగి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు పునరుద్ధరణ అంటే పునఃస్థితి స్థాపన దేవుడు మరలా చేసాడు వారికి. అంటే గతంలో ఉన్నటువంటి స్థితిని మరలా వారికి ఆపాదిస్తూ నడిపించిన ఆ సందర్భం ఏదైతే ఉందో, బబులోని చెరలోంచి వచ్చి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఈ యోధా చరిత్రకారుడు, యూదులకి చరిత్రకారుడు జోసిపస్ అనే వ్యక్తి పాలింజెనిసియా అనే పదాన్ని యూజ్ చేసుకున్నాడు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే పాలింజెనిసియా అనే గ్రీక్ పదాన్ని బట్టి ప్రపంచ పునర్జననము అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘం. ఆ సంఘం స్థాపించిన తర్వాత యేసుప్రభువు వారు ఎక్కడున్నారు? సంఘం స్థాపించిన తర్వాత యేసుప్రభువు వారు ఎక్కడున్నారు? మత్తయి సువార్త 19:28 అన్నాడు కదా, మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పులు తీర్చుదురు, సింహాసనం 12 సింహాసనం మీద కూర్చుని అన్నారు కదా. అంటే యేసుప్రభువు వారు సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నారు? నేను సింహాసనం మీద కూర్చోవటమే మీ సింహాసనాలు ప్రారంభమవుతాయి. నేను సింహాసనం మీద కూర్చోగానే మీ పరిపాలన ప్రారంభమవుతుందని చెప్పారు కదా యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారు సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నారు? ఒకసారి చూద్దాం.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. సహోదరుల 29 సహోదరులారా, మూలపురుషుడికి దావీదుని గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండేను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి. అంటే దావీదు గారితో ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్పు, నీ గర్భఫలంలోంచి వచ్చిన ఒక అతన్ని నేను సింహాసనం మీద కూర్చుండి పెడతాను అని చెప్పిన ప్రవచనం నెరవేరింది, నెరవేరిపోయింది పెంతెకొస్తు రోజున అనే విషయాన్ని చెప్పడం కోసం పేతురు గారు ఈ పెంతెకొస్తు రోజున ప్రసంగంలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. 31వ వచనం, ఆయన గర్భఫలంలోంచి వచ్చినటువంటి ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతానని చెప్పాడు కదా, ఆ గర్భఫలం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ గర్భఫలంలోంచి వచ్చిన వ్యక్తి ఎవరో, ఆ సింహాసనం ఏంటో పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఇప్పుడు అతని గర్భఫలం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. ఈ యేసుని దేవుడు లేపని దీనికి మేమందరం సాక్షులం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ఎప్పుడు కూర్చున్నారు ప్రభు తండ్రి కుడిపార్శ్వన? ఎప్పుడైతే మృతుల్లోంచి పునరుద్ధానుడు అయ్యారో, పునరుద్ధానుడు అయిన తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత తండ్రి కుడిపార్శ్వన యేసుప్రభు కూర్చున్నట్టు మనకు కనపడుతుంది. అందుగురించి ఏమన్నాడంటే 36వ వచనంలో, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు సిలువేసిన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే రాజుగా అభిషక్తుడిగా దేవుడు నియమించాడంట. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఇది రూఢిగా తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు జరిగింది? యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వన ఎప్పుడు కూర్చున్నారు అంటే ఈ ప్రసంగంలో చెప్పాడు, ఆరోహణమైన తర్వాత, పునరుద్ధానుడే ఆరోహణమైన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టినట్టు. అంటే యేసుప్రభు సింహాసనం మీద కూర్చున్నటువంటి సంగతి ఎప్పుడంటే సంఘం ప్రారంభమైనప్పుడు, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న సమాచారం ఏంటంటే తండ్రి కుడిపార్శ్వన యేసుప్రభు వారు రాజుగా ప్రభువుగా అభిషేకించబడ్డారు, ఆయన సింహాసనం మీద కూర్చున్నారు అని చెప్పారు. పేతురు గారితో చెప్పింది ఏంటి? యేసుప్రభు వారు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు మీరేం చేస్తారు? 12 గోత్రాల వారికి 12 సింహాసనాల మీద కూర్చుని తీర్పులు తీరుస్తారు అని. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినట్టు ఇది? ప్రపంచానికి పురస్థితి స్థాపన ఎప్పుడు జరిగినట్టు? పెంతెకొస్తు రోజున జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? యేసుప్రభు వారు రాజుగా ఉన్నాడు, సంఘానికి రాజు అయిన. సంఘంలో అపొస్తలుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి 12 సింహాసనాల మీద కూర్చుని తీర్పులు తీర్చడం అంటే అర్థం ఏంటంటే అపొస్తలులు ఇశ్రాయేలీయులను పునరుద్ధరించడం అంటే వారి తప్పులు దిద్దటం, వారికి మార్గదర్శకత్వం చేయటం. ఇది తప్పు అని చెప్పి ఏది సరైన రూటో చెప్పటం. అది ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి అపొస్తలులు పునరుద్ధరించే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ విషయంలో అపొస్తలులు వారి రాజు ఎవరు? అపొస్తలులు రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు యొక్క అంచనాదారులుగా వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క అంచనాదారులుగా ఎవరున్నారు? అపొస్తలులు ఉన్నారు. తర్వాత మనం ముందుకు వెళ్తే యేసుప్రభు వారిని పేతురు గారు అడిగిన ప్రశ్నకి యేసుప్రభు వారు జవాబిస్తూ ఆ జవాబులో యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాడు. వారికి ఏం ఇవ్వబోతున్నాడో, వారిని ఏ స్థాయిలో ఉంచబోతున్నాడో యేసుప్రభు వారు సమాధానం ఇచ్చారు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము వెంబడించాం కదా, మాకేంటని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన జవాబులో మనకు అర్థమయ్యేది ఏంటంటే అత్యుత్తమైనటువంటి పరిశుద్ధుల్లో అపొస్తలులు అగ్రగామిగా ఉండాలని యేసుప్రభు వారు హామీ ఇచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో పెట్టి నడిపిస్తాను అని అక్కడ ఇజ్రాయేల్ 12 గోత్రాల వారిపై మీరు 12 సింహాసనాల మీద కూర్చుని తీర్పులు తీరుస్తారు అనే మాటలు అర్థం అది.
అంటే 12 మంది అపోస్తులకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? అత్యున్నతమైన స్థాయిని ఇస్తున్నాడు. అంటే సింహాసనం మీద కూర్చోవటం అంటే అక్షరార్థమైనవి కాదు అవి. అంటే కొంతమంది ప్రజని నడిపించగలిగే స్థాయి వారికి ఇవ్వటం, వారిని పునరుద్ధరించడం, అంటే వారి తప్పులు దిద్దటం, వీరి రచనల ద్వారా, వీరి బోధల ద్వారా వారికి మార్గదర్శకత్వం చేయటం, అలాంటి గొప్ప స్థాయి. ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు అయింది కొత్త నిబంధన ఏర్పడి, సంఘం ఏర్పడి. కొత్త నిబంధన చట్టం కిందకు వచ్చి 2000 సంవత్సరాలు అయింది. మనం 2000 సంవత్సరాల నుంచి మనకి ఏం కనబడుతుందంటే, అపోస్తుల బోధ దాటి వెళ్తే అది దేవుడు ఒప్పుకోట్ల. అపోస్తుల బోధ యందు ఉండాలని దేవుడు కమాండ్ ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. అపోస్తుల బోధ ఇప్పటికీ యేసుప్రభు వచ్చేంత వరకు కూడా ప్రామాణికం. అంటే అపోస్తుడికి ఏ స్థాయి ఇచ్చాడు చూడండి. వారి సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు కాబట్టి అపోస్తుడికి ఏమి ఇచ్చాడు? ఆయన అత్యున్నతమైన స్థాయి ఇచ్చాడు. ఒకసారి పాత నిబంధనలో ప్రవచనం ఉందని చెప్పి నేను మన రెఫరెన్స్ చూపించలేదు మీకు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఎవరికి చెందుతుంది అంటండి? ఆ రాజ్యము, దాని అధికారం, ఆ రాజ్యం యొక్క మహత్యం ఎవరికి చెందుద్దంట? మహోన్నతిని పరిశుద్ధులకు. ఈ పాత నిబంధన ప్రవచనాన్ని యేసుప్రభువు ఉటంకిస్తూ ప్రపంచానికి పునఃస్థితి స్థాపన జరిగిద్ది, పునరుద్ధరణ జరిగిద్ది, ఒక నిర్దేశత్వం చేయటం, వారిని సరైనటువంటి క్రమంలో నడిపించే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరు అగ్రగామి స్థాయిలో మీరు ఉంటారు, అగ్రగామిగా మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని యేసుప్రభువు మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది కాదు సంఘం ఏర్పడితే ఆ సంఘంలో అపోస్తుల బోధల ద్వారా, వారి యొక్క రచనల ద్వారా తీర్పులు తీర్చడం, పరిపాలించడం అనేది సరైనది కాదు, అది వివరణ కాదు అన్నారు అనుకోండి. అలాంటి వాళ్ళ విషయంలో మనం కొద్దిగా జాలిపడాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అది సంఘంలో జరిగేది కాదు. మరలా యేసుప్రభువు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంట? ఈ భూమి శుభ్రపరచబడుతుందంట. శుభ్రపరచబడిన ఈ భూమి మీద ఏముంటుందంట? ఈ పరలోకం ఉంటుందంట. ఈ పరలోకంలో సింహాసనం మీద 12 మంది కూర్చుని ఇజ్రాయేల్ ప్రజల్ని తీర్పులు తీరుస్తారంట. ఇది ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటున్నారు వాళ్ళు. మనమేమని చెప్తున్నాం దీన్ని? అంటే మనమంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఏమని చెప్తున్నాం? సంఘం అది పునఃస్థితి స్థాపన అంటే ప్రపంచ పునర్జననం అంటే పాలంజెనిసియా అనే ఆ పదాన్ని బట్టి సంఘమే అనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. వారు ఏమంటున్నారంటే, ఈ మాట మాట్లాడే వ్యక్తులు స్పష్టంగా మనం గమనించాలి. యెహోవా సాక్షులని మనం అనుకుంటున్నాం. యెహోవా సాక్షుల్ని మనం వారి బాధ నుంచి మనం తప్పించుకోగలం. అయితే వేండ్ల పరిపాలన వాదుల యొక్క వారి యొక్క స్థితి నుంచి మనం తప్పించుకోలేం. ఎందుకంటే వారు మనతోనే తిరుగుతారు. అసలు వాళ్ళ బాధ ఏంటో, వారు ఏం చెప్తున్నారో మనకి తెలియదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ బాధ చేసేది ఎవరు అని అంటే, 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఉంటుంది అని నమ్మేవాళ్ళు ఈ బాధ చేస్తారు. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూమి మీదకి వచ్చి చేస్తారు అని ఎవరైతే నమ్ముతున్నారో వారి వాదన ఇది. ఏ వాదన? భూమి శుభ్రపరచబడుతుంది, ఆ శుభ్రపరచబడిన భూమి మీద మరలా పరలోకం వస్తుంది. ఆ పరలోకంలో 12 గోత్రాల వారికి తీర్పులు తీరుస్తారు ఈ 12 మంది అపోస్తులు అనేది. అయితే వారి విషయంలో మనం ఎందుకు సానుభూతి వ్యక్తం చేయాలంటే, యేసుక్రీస్తు వారి దినాల్లో యూదులు కూడా అదే కోరుకున్నారు. మా మెస్సియా వస్తాడు, మా మెస్సియా కోసం మేము ఎదురు చూస్తున్నాం అన్నారు ప్రతి సందర్భాలలో. మెస్సియా అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు అనుకోలే. యేసుక్రీస్తు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక వడ్రంగాని కుమారుడు అనుకున్నారు, ఒక సాధారణమైన వ్యక్తి అనుకున్నారు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి? ఆయన పెద్ద రాజు కుటుంబంలో పుట్టాలి, మంచి హంగు ఆర్భాటంతో ఉండాలి, మంచి హడావుడిగా ఉండాలి, అలాంటి మా రాజు అనుకున్నారు. పుడితే ఎక్కడ పుట్టాలి? ఒక ధనికుడి కుటుంబంలో పుట్టాలనుకున్నారు. ఆ రోజు యూదులు ఏ భావంతో అయితే ఆలోచించారో ఈరోజు 1000 ఏండ్ల పరిపాలన వాదులు కూడా అదే భావిస్తున్నారు. ఏంటి వాళ్ళ భావన అంటే, వాళ్ళకి పరలోకంతో పని లేదు, మహిమయుక్తమైనటువంటి పరలోక నిరీక్షణ కాదు వాళ్ళది. వారికి ఏం కావాలి? యూదుల వలె వాళ్ళకి ఏం కావాలి? ఒక కొత్త బలాన్ని ఇచ్చి కొత్త భూమి కావాలి.
ఈ భూమి సరిపోదు, ఈ భూమిని శుభ్రం చేసి ఈ భూమి ఈ బలమైన భూమి మీద ఒక మంచి పరిపాలన మేము చేయాలి. యూదులు ఏమనుకున్నారు? యేసుప్రభు వారి పరిపాలన వారికి నచ్చలా. యేసుప్రభు వారి పరిపాలన ఎలా ఉండాలి? పెద్ద సింహాసనం మీద కూర్చుని పెద్ద అంగి వెనకాల చెంగులు ఎలాడ తీసుకుంటూ రాజాది రాజా అనుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తే వాళ్ళు రాజుకి అంగీకరిందిరేమో కదా. పెద్దగా ఆర్భాటం చేసి అభిషేకించి కళ్ళ ముందు నూనెతో అభిషేకిస్తే రాజుకి అంగీకరిందిరేమో. సేమ్ ఆ యూదులకి వీళ్ళకి తేడా లేదు. వాళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళు కోరుకుంటున్నారు. ఏమని? కొత్త బలం ఇచ్చి కొత్త భూమి కావాలి. ఈ భూమిపై యేసుక్రీస్తు సిలువే సింహాసనం ఎక్కాడు. ఆయన సిలువే సింహాసనం, ఆయనకి సిలువ సింహాసనం కాదా? క్రైస్తవుడికి కూడా ఏంటి? ఇలా చూడాలి, క్రైస్తవుడికి కూడా ఏంటి? సిలువే సింహాసనం. మనకు అవమానాలే మొగటం, కిరీటం. వీళ్ళకి వేళ్ల పరిపాలన వాదులకి భూమిపై క్రీస్తు యొక్క సిలువ సింహాసనం, ఆయన మొగటం ఉల్లాసం కలిగించలేదంట. సిలువ సింహాసనం ఎక్కటం ఏంటంటే, సిలువ మీద ఎవరైనా కూర్చుని సింహాసనం అని చెప్పుకుంటారంటండి. ముళ్ళ కిరీటం ఎవరైనా బంగారు కిరీటం అని చెప్పుకుంటారంటండి అంటున్నారు వీళ్ళు. మరి ఏం కావాలి వీళ్ళకి? ఏం కావాలి? నూతన భూమి మీద నూతన పరిపాలన. లోకంలో రాజులు ఎలా అయితే ఉంటారో, ఎలా అయితే అభిషేకించబడతారో అలాంటి అభిషేకం, అలాంటి పరిపాలన మేము భూమి మీద చూడాలి అనే ఆలోచనతో అదొక రోజు జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి? అదొక రోజుని జరిగి తీరుతుంది, జరిగి తీరాలి అనేది వాళ్ళ బాధ. కానీ మనం అనుకునేది ఏంటంటే, మనకి నేర్చుకున్న దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అది ఆల్రెడీ జరిగిపోయింది. అది కంటికి కనపడే పరిపాలన అది కాదు. పరిపాలన అయితే జరుగుతుంది. రాజు అయితే ఉన్నాడు, వారి కింద సింహాసనాలు వేసి పరిపాలించే అపోస్తులు అయితే ఉన్నారు. వారు లేరేమో కానీ వారి బోధలు మన మధ్య ఉన్నాయి, కొత్త నిబంధన చట్టం కింద. కాబట్టి అలాంటి వాటి కోసం వెతకటం సరైనటువంటి పద్ధతి కాదు. అయితే ఇప్పుడు ఇంతకీ వాళ్ళు అలాంటిది ఎక్కడ జరుగుతుందని చెప్తున్నారు? భూమి మీద జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు మనం ధ్యానించిపోతున్న అంశం ఏంటంటే, ఒకవేళ భూమి మీద జరుగుతుంది అది అని అంటే కనుక, రెండో రాకల్లో భూమి మీద జరుగుతుంది అని అంటే కనుక మనం ఈ పాఠం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది పూర్తిగా 100% తప్పు అనేది కూడా మనకు అర్థమవుతుంది. చూద్దాం. మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు రెండో రాకల్లో భూమి ఆకాశాల గతి ఏమవుతుంది. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి మరలా రాబోతున్నారు, రెండోసారి రాబోతున్నారు. రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమికి పైన ఆకాశానికి ఏమవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఒక మాట ఏంటంటే, ఈ పాట వినేటప్పుడు కొంచెం గుండె రాయి చేసుకుని వినాలని నా మనవి. ఏంటి? గుండెని ఎలా చేసుకోవాలి? రాయ. ఎందుకంటే ఎలాంటి దెబ్బలు ఆ రాయికి తగలవు. అంటే గుండె రాయి చేసుకుని వినమని ఎందుకు అంటున్నానంటే, ఎంతో కష్టపడి స్థలాలు కొనుక్కున్నాం, ఎంతో ఇష్టపడి ఇల్లులు కట్టుకున్నాం. ఆ ఎన్నో ఒక రోజుని లేచిపోతాయనంటే ఎలా ఉంటుంది? ఆ ఎన్నో రోజుని కనుమరుగైపోతాయి, బ్లాస్ట్ అయిపోతాయి, లేకుండా నాశనం అయిపోతాయి అని చెప్తే ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి తప్పదు. నువ్వు ఎంత అందంగా కట్టుకున్నా, ఎలాంటి మెటీరియల్ వాడి బిల్డింగ్ నిర్మించుకున్నా, ఎలా హంగు ఆర్బాటం పెట్టుకున్నా ఒక రోజున ఏమవుతాయి? అవి లేకుండా నాశనం అయిపోతాయనే ఒక టాపిక్ అన్నమాట ఇది. కాబట్టి కొద్దిగా మనసు నిబ్బరంగా పెట్టుకుని, మీ పొలాలు ఏమైపోతాయి అంటే, మా పొలాలు ఉండవా, ఊడిపోతాయా ఏంటి, ఇంత చక్కగా కట్టుకున్న మా ఇల్లు ఉండదా ఏంటి మా పరిస్థితి, మరి ఎలా అని ఆందోళన పడతారేమో అని ముందే చెప్పేశాను. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత భద్రం చేసుకున్నా, ఎంత దాచుకున్నా ఒకరోజు ఏమీ ఉండవనేది ఈ టాపిక్ యొక్క మూల సారాంశం. భావం కూడా ఇదే. కాబట్టి కొద్ది జాగ్రత్తగా విందాం. పాఠం ఏంటి? భూమి ఆకాశాల గతి. భూమి మన కళ్ళతో చూస్తున్నాం కదా, మనం నివసిస్తున్న ఈ భూమి, మన కళ్ళతో చూస్తున్న పైన ఉన్న ఆకాశం, ఇవి ఏమవుతాయి? యేసుప్రభు వారు మరల వచ్చినప్పుడు ఏమవుతాయి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. కొన్ని ప్రశ్నలు మనం అడిగితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఎలా అంటే, ఇది సిద్ధాంతపరమైన విషయం, ఆత్మ సంబంధమైన విషయాలు మీరు వింటున్నారు కదా. బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకి. ఎవరైనా రేపు పొద్దున్న మీరు స్వార్థ చేతకి వెళ్ళారనుకోండి, ఎందుకు మనకి ఇవన్నీ
దేవుడిని నమ్ముకోక ఇవన్నీ సుఖ సంతోషాలు ఉంటాయేంటి, మన పరలోకంలో డబ్బు సమకూర్చుకోవాలి, ఇలాంటివి ప్రసంగాలు చేశారనుకోండి మీరు ఎవరిదైనా బంధువులతో స్నేహితులతో వారి పక్కన కూర్చుని, మరి ఇవన్నీ ఏమవుతాయని అడుగుతారు. సరే మనం అక్కడికి వెళ్ళిపోతాం, ఇవన్నీ ఏమవుతాయని అడిగినప్పుడు మీరు సమాధానం ఎలా చెప్పగలరు? కాబట్టి బైబిల్లో కొన్ని ఎలా ఉంటాయంటే 2 వచనాలు ఒకదానికొకటి విభేదించుకున్నట్టు కనపడుతుంది. విభేదించుకో, మనకు అలా అనిపిస్తాయి అంతే. ఒకదానికొకటి విభేదించుకో, ఫస్ట్ ఏది చెప్పాడో ఆఖరి వరకు దేవుడు అదే చెప్తాడు. ఒకవేళ విభేదించుకున్నట్టు కనపడినా అది మనం తప్పుగా అర్థం చేసుకోవటం అవుతుంది. కాబట్టి భూమి ఆకాశాల గతి ఏమవుతుంది అని అడిగినప్పుడు యేసుప్రభువు వచ్చినప్పుడు మనం పునరుద్ధానం అవుతామని చెప్తుంది కదా బైబిల్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ మృతదేహాలన్నీ పునరుద్ధానం పొందుతాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులు, ముందు చనిపోయిన వారు మృతుల నుంచి లేస్తారు, అప్పటికి సజీవులే ఉంటారు కదా. ఈరోజు యేసుప్రభువు వచ్చారనుకోండి, మన సజీవులై ఉంటాం. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఇరువురు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు తీసుకుని వెళ్ళిపోతారు పరలోకానికి అని చెప్తున్నాం మనం. మరి మృతులు అప్పటికి యేసుప్రభువు వచ్చినప్పటికి సజీవులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా, యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతే ఏముండిపోయినాయి? ఇక్కడ భూమి ఉండిపోయింది, ఆకాశం ఉండిపోయింది. మరి ఏమవుతాయి? డౌట్ రాలేదు మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చారండి, ఎవరో వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారంట, మనకి ఇక్కడ ఉండమంట అన్నారు అనుకోండి. సరే వాళ్ళు వస్తారు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి కుర్చీలు ఏమవుతాయి? ఈ ఇలాంటి గొప్ప అలంకారంతో కట్టుకున్న ఈ రాతికోళ్ళు ఏమవుతాయి? ఈ సంఘం, ఇది బిల్డింగ్ ఏమవుతుంది? ఈ చర్చ్ బిల్డింగ్ ఏమవుతుంది అని డౌట్ వస్తుందా రాదా? వస్తుంది. ఎవరైనా మళ్ళీ దాన్ని వాడుకుంటారా? ఎవరికైనా దాన్ని ఎరివిస్తారా? మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ మనం ఉన్నాం కదా అనే ఇలాంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో భూమి ఆకాశాలు ఉనికి కొనసాగుతుందా? మనం వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఈ భూమి ఆకాశాలు ఎలా ఉన్నాయో ఇది ఇలాగే కొనసాగుతుంటుందా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఆదాము హవ్వలు పాపం చేయక మునుపు ఉన్నటువంటి పరదేశ స్థితి ఉంది కదా. ఆదాము హవ్వలు పాపం చేయక మునుపు ఆ పరదేశం ఏదైనా తోట ఎలా ఉందో మనకు తెలుసు. లేకపోతే అలా మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి హంగులు దిద్దబడి శుభ్రపరచబడి ఆ స్థితి కలిగి ఆ స్థానంలో మళ్ళీ కొనసాగుతుందా? అర్థమవుతుందా నేను చెప్పింది? ఆదాము హవ్వలు పాపం చేయక మునుపు ఉన్న పరదేశ స్థితిని మరలా ఈ భూమికి ఇస్తాడా మనం వెళ్ళిపోయిన తర్వాత అనేది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే, సరే మనం వెళ్తున్నాం, ఎలా లేస్తాం? ఆత్మ సంబంధమైన దేహాలు లేస్తాయి. ఆత్మ సంబంధమైన దేహాలు ధరించినటువంటి మనం ఈ ఆత్మ సంబంధమైన దేహాలతో మరల ఈ భూమి మీద బ్రతకటానికి అలాంటి వాతావరణంతో ఈ భూమి చేయబడుతుందా అనేది ఒక ప్రశ్న. ప్రశ్నలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతున్నట్టు నటింటున్నారా? అడిగారు కాబట్టి నా కోసం బలవంతంగా ఏమన్నా కాంప్రమైజ్ అయ్యింటున్నారా? ఖచ్చితంగా ఇది ఓ రోజుని దేవుడు ఈ విషయంలో లెక్క అడుగుతాడండి మనల్ని. అసలు అంటే వాక్యం పట్ల అవగాహన లేకుండా ఉండటం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం అది. కాబట్టి నాలుగో ప్రశ్న ఏంటంటే, ఈ మూడు కాకుండా ఈ భూమి ఆకాశాలు ఉనికిలో లేకుండా నాశనం అయిపోతాయా? 4 ప్రశ్నలు వేసుకున్నాం మనం. మొదటి ప్రశ్న ఏంటంటే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం ఉన్న స్థితిలో ఈ భూమి ఆకాశాలు ఉనికి కొనసాగుతుందా? వీటిని ఇలా ఉంచేసి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే రన్ అవుతుంటాయా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఆదాము హవ్వలు పాపం చేయక మునుపు ఏదైనా తోటలో ఆ పరదేశం ఎలా ఉందో అలా మరలా దీన్ని డిజైన్ చేస్తాడా, అలా మార్చుకుంటాడా అనేది రెండో ప్రశ్న. అయితే మూడో ప్రశ్న, పునరుద్ధానం పొందాం కదా మనం. పునరుద్ధానం పొందిన మనం ఆత్మ సంబంధమైన దేహాలుగా మారుతాయి. ఆత్మ సంబంధమైన దేహాలుగా మారినటువంటి మనం, మార్చబడిన మనం ఇక్కడ ఉండి బ్రతకటానికి ఆత్మ సంబంధమైన దేహాలకు తగ్గట్టుగా ఇక్కడ వాతావరణాన్ని సెట్ చేస్తాడా? లేదనుకుంటే మొత్తం వీటిని సాపు చుట్టినట్టు చుట్టేసి తగలెట్టి అవతల పడేస్తాడు, బూడి చేస్తాడా? 4 ప్రశ్నలు వేసాం. అయితే ఒక విషయం ఏంటంటే, మనం ఈ ప్రశ్నలు వేయటానికి, ఈ పాటను నేర్చుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మనం ఇంచుమించు శాస్త్రవేత్తలు చెప్పే లెక్క ప్రకారం ఇప్పటికీ భూమి ఆకాశాలు ప్రారంభమైంది 1500 కోట్ల సంవత్సరాలైందని చెప్తున్నారు. 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ఏర్పడిందంట. ఈ భూమి ఆకాశాలు, అంతరిక్షం 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఆకాశాలు మనకి ఏం చేస్తున్నాయి? మానవాళికి సేవ చేస్తున్నాయి. ఉదాహరణకి అక్కడ దాకా ఎందుకంటే, గతంలో మన కింద చర్చ్ ఉన్నప్పుడు నరేషాల్లో, తర్వాత మరలాల్లో
కృపారంగిరులు అందరూ, గణేషులు అందరూ ఉన్నారు. మరి ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంతకు మునుపు ఆరాధన ఎక్కడ జరిగేది? కింద జరిగేది. దేవుడు మంచి మనసు ఇచ్చి, మా నాన్నగారు మనసుని కరిగించి మంచి ఆలోచన ఇచ్చి పైన ఏదో చక్కగా కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. కింద ఇది కట్టడానికి కింద మనం పడగొడుతున్నప్పుడు గణేషు, మురళి, మన ముగ్గురు ఉన్నారు. కొంతమంది గమన కూడా చాలా కష్టపడింది ఆ చర్చి పడగొడుతున్నప్పుడు. నిజంగా చర్చి పడగొడుతున్నప్పుడు ఎంత బాధ వేసేసిందంటే, వాస్తవానికి అది ఆరాధన చేయడానికి అనుకూలంగా లేనటువంటి స్థలం కింద ఉండేది. పెద్ద పెద్ద నెర్రలు తీసేసి పక్క నుంచి ఓ రోజు నేను ప్రార్థన చేసుకుంటుంటేనే పెద్ద పాము వచ్చేసింది. తలుపు ఆ గడేసి నీ గడేసాను. ఇక్కడ నుంచి మోకరించి ప్రార్థన చేస్తుంటే స్మెల్ వస్తుంది. ప్రార్థనలోనుగా స్మెల్ వస్తుంది. ఏంటని ఇలా చూసేటోడికి పక్కన ఇంతలావుని ఇంచుమించు 7 అడుగులు 8 అడుగులు అంత పాము పక్కన వచ్చి ఎత్తుక్కుంటుంది. నన్ను కాదు, అది ఎటు వెళ్దామని ఎత్తుకుంటుంది. మొత్తం మీద ఎలా వచ్చేసింది, లోనకి వచ్చేసింది. అంటే ఇంత లావు పాము లోనకి దూరొచ్చేసి అంత నెర్రలు తీసేసి ఉండేది చర్చి. తర్వాత ఒకసారి మా పిన్నేదో చెత్త తీస్తుంటే 3-4 కలిపి కట్టల పాములు పుట్టుకుని పడ్డాయి పిల్లలు. అంటే అంత దారుణంగా ఉండేది ఆ సంఘం. అంటే ఆ బిల్డింగు, ఆ రేకుల షెడ్డు. అలాంటి రేకుల షెడ్లో ఆరాధన చేసాము. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసినప్పుడు మనం ఏమని కోరుకుంటాం? అందులో ఉన్నప్పుడు మంచి చర్చి బిల్డింగ్ ఇస్తే బాగుంది దేవుడు అని అనుకునే ప్రార్థన చేసాం. అనుకునే దేవుడు ఇచ్చాడు మన ప్రార్థన ఆలకించి. కానీ అది పడగొట్టేస్తున్నప్పుడు మనకి ఏమనిపించింది? బాధ అనిపించింది. ఎందుకని? 7 సంవత్సరాలు చేసాము. పాస్టమ్ గారు అయితే చాలా బాధ వేస్తుంది నాకు, ఇవాళ మీరు మొదలెట్టండి, రేపు మొదలెట్టుకోండి అంది. అంటే అందులో మనం తిరిగి మా గోళ్ళు చూసాము, ఇవన్నీ పరిస్థితులు చూసేవాడికి ఒకసారిగా దాన్ని పడగొట్టేస్తుంటే మనకు అంత బాధ వేస్తుంది కదా. మరి 1500 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి నడుస్తుంది, ఇలా నడుస్తుంది. ఆకాశము భూమి మనకేంటంటే ఈ 4 గోడలని చర్చిలో తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ 4 గోడలమైన ఏడుతాం నూతుల కప్పలాగా. అందు గురించి భూమాకాశాలు పోతాయా, తీసేస్తాడా, నాశనం అయిపోతాయా అని సింపుల్గా చెప్తున్నాం. కానీ ఒక్కసారి కొన్ని ప్రాంతాల్లో దేవుడు చేసిన ఈ సృష్టిలో భూమి మీద ఆయన కలగజేసినటువంటి అందాలు చూస్తే ఇది తీస్తే నేను ఒప్పుకొని అన్నట్టుగా ఏడుస్తాం. ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళు యెహోవా సాక్షులు ఎందుకు ఈ భూమాకాశాలు నాశనం అవ్వ, దీన్ని మరలా రిపేర్ చేసి దీని మీదే పరలోకానికి రప్పించి దీని మీదే ఆదామవ్వలకు మునుపు ఎలాంటి పరదేశు ఉండాలని దేవుడు కోరికను చేశాడో అలాంటి పరదేశీ స్థితిని ఈ భూమి మీదకి తీసుకొస్తాడని వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ముందు యెహోవా సాక్షులు పెడతాముడు, యెహోవా సాక్షులు పెట్టు. ఇదిగోండి, వాళ్ళు భూమిని దేవుడికి కలిగించే ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. సౌండ్ పెట్టి దేవుడు భూమిని ఎందుకంత ప్రత్యేకంగా తయారు చేశాడు? అంతరిక్షం నుండి చూసిన భూమి ఒక్కటే చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. భూమి మీద నీళ్లు పుష్కలంగా ఉండేలా దేవుడు చేశాడు. భూమిని సూర్యుని నవగ్రహాల్లో భూమి మీద తప్ప ఎక్కడ వాటర్ లేదు. ఈ భూమి మీద వాటర్ ఉంది. పైగా నవగ్రహాల్లోంచి 9 గ్రహాలు ఉంటాయి కదా, సూర్యుని చుట్టూ 9 గ్రహాలు రౌండ్ అప్ అవుతూ ఉంటాయి, భ్రమణ పరిభ్రమణలు చెందుతూ ఉంటాయి. సూర్యుని దగ్గర నుంచి భూమి 4వ గ్రహం. ఇంక అర్థమవుతుందా? సూర్యుని నుంచి భూమి 4వ గ్రహం. అంటే ముందు 3 గ్రహాల్లో లేదు వాటరు. ఎందుకు లేదనుకోవచ్చు? వాటర్ ఎందుకు లేదనుకోవచ్చు? అది బాగా గడ్డగట్టేసి ఒక రాళ్ళగా అయిపోయినాయి ఆ గ్రహాలు. ఎందుకు అయిపోయినాయి అలాగా? అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. మరి భూమి ఎన్న గ్రహం? 5ది. అంటే 4 గ్రహాలకి అంత దగ్గరగా లేదు, భూమి కొద్ది దూరంగా ఉంది కాబట్టి వాటరు అవన్నీ బాగున్నాయి అనుకుందాం. మరి భూమి దాటేసిన తర్వాత ఇంకొక 4 గ్రహాలు ఉన్నాయి, అవి పనికిరావు, అవి అక్కడ బూడిద అయిపోతున్నాయి. ఇటు 4 ఏమో గడ్డగట్టేస్తున్నాయి, అటు 4 ఏమో బూడిది, కచ్చికి బూడిద ఉంటుంది చూసారా, కచ్చికి బూడిదలాగా ఉంటాయి గ్రహాలు. అక్కడ వాటర్ కానీ చెట్లు కానీ జీవి అనే పదం అక్కడ ఉండదు. నీటి చుక్క అనే పదం జాడ అక్కడ కనపడదు మనకి, మధ్యలో ఉంది. చూడండి ఒకసారి దాన్ని ఎలా వివరిస్తున్నారు చూడండి. మరీ దగ్గరగా మరీ దూరంగా కాకుండా తగినంత దూరంలో పెట్టాడు. అంటే మనిషికి కావలసినటువంటి వాతావరణంలో ఉంది అని అంటే అది దేవుడు మనుషుల కోసం చేసిందే. ఒకవేళ అలా కాకుండా సూర్యుడికి దూరంగా ఉండటం వల్ల ఇలా జరిగిందనుకోండి, మరి మిగతా 4 గ్రహాలు కూడా ఏమవ్వాలి? ఈ భూమి కంటే మంచి వాతావరణం ఉండాలి భూమి దాటిన తర్వాత గ్రహాల మీద. అంటే ఇది పర్టిక్యులర్గా దేవుడు మనుషుల కోసం భూమిని చేశాడు అనేది వాళ్ళ వివరణ. వాళ్ళు చెప్పడం ఏంటి? బైబిల్ అదే చెప్పింది. కీర్తన 116:15 ఉంటుంది, నేను నరులకు భూమిని ఇచ్చాను అంటాడు.
మిగతా గ్రహాలు కాదు. నేను నరులకి ఏమి ఇచ్చాను? భూమిని ఇచ్చాను. నరులకి ఇచ్చాను అంటే ఏంటి? అది నివాసయోగ్యంగా ఉంటుందా? నివాసయోగ్యం కాకుండా ఉంటుందా? మనిషికి ఏం కావాలి? వాటర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఈ వాతావరణం కావాలి. ఈ వాతావరణం దేని మీద కనపడుతుంది? భూమి మీద పడుతుంది. భూమి మీద కనపడుతుంది కాబట్టి ఆ భూమి ఏమై ఉండాలి? మనుషులకి నివాసయోగ్యం. అందుగురించే వాళ్ళు ఈ భూమిని తీసేస్తాడు అని అంటే బాధ కలుగుతుంది వాళ్ళకి. చెప్తాను, ఇంకో కొద్దిగా వెళ్దాం. ఇది ఆఫ్ చేసి రెండో వీడియో చూద్దాం. ఈ భూమిని మనకి ఇచ్చాడు, వాతావరణాన్ని మనకి అనుకూలంగా మార్చి ఇచ్చాడు. భూమి మీద కొన్ని దేశాల్లో అక్కడ ఎలా ఉంటుంది అన్నది మనం ఎక్కడ మన పాలకొళ్ళు, ఎడ్ల బజార్లో అక్కడ, లేకపోతే ఇక్కడెక్కడ కొమ్ములుగూడు ఈ తిరిగామనుకోండి ఏం కనపడడం మనకి అలాంటి ప్రదేశాలు. ఈ చూసేసి తీసేస్తే బాగుంది అనుకుంటాం మనం. ఇలా ఇటు వెళ్తాం కదా, ఇటు వెళ్తుంటే చెత్త అక్కడ వేసి తగలెట్టేది సిరాగ్గా రోడ్డు పక్కనే ఓటుకి రెండుకి వెళ్ళేసి ఈ వాతావరణం చూసి తీసేస్తే బాగుంది అనుకుంటాం మనం. చూడండి, కొన్ని ప్రదేశాలు ప్రపంచంలో కొన్ని దేశాల్లో భూమి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో చూద్దాం. ఇవ్వండి, అసలు మనం డిజైన్ చేయగలమా ఇవి? ఏమండి, మన చేతుల నుంచి చేయగలరా? ఎవడైనా మనిషి అనేవాడు ఇలాంటి వాతావరణాన్ని కల్పించుకుని అందులో ఉండగలడండి? అవి ఎలా ఏర్పడ్డాయి? దేవుడు చేస్తేనేనా? ఆయన దేవుడు చేసాడు దాన్ని. చూడండి, పర్వతాలు, ఇది మనకు కావాలనుకుంటూ వచ్చింది కాదు. ఇది దేవుడు చేసి ఇస్తే మనకు వచ్చింది. కొద్దిగా ఫ్రంట్ ఫార్వర్డ్ చేయి. ఇంకా చూడండి, వాతావరణం చూసారు అలా ఉందో? ఎవరో డిజైన్ చేసినట్టు. మనం ఈ చూసుకుని బొమ్మలు గీసుకుని గోడల మీద పెట్టుకుంటాం. ₹1000 పెట్టి కొనుక్కొచ్చి పెట్టుకుంటారు. ఏంటి? దేవుడి సృష్టిలో ఉన్న వీటిని ఫోటోలు తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు. చూడండి, అంటే నాకు అందుబాటులో ఉన్నాయి తీసాను. జంతువులు కానీ, పక్షులు కానీ, నీటిలో తిరిగే చేపలు కానీ. భూమి మీద ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నాయండి కదా. సరే, ఇప్పుడు ఇలాంటి దాన్ని తీసేయాలంటే ఎలా ఉంటుంది? దేవుడు తీసేస్తాడంటే ఎలా ఉంటుంది? నువ్వు చక్కగా కట్టుకుని ఇల్లు తీసేస్తేనే నీకు అంత బాధ వేస్తుంటే, పాతిళ్ళు ఒక 20 ఏళ్ళు అందులో కాపురం ఉన్నాను, పెద్దోళ్ళు ముసలోళ్ళు అంటారు, నువ్వు ఎక్కడైనా కట్టుకోరే, నేను కట్టుకున్న ఇల్లు నువ్వు పేకొద్దు. తల్లిదండ్రులు అంటుంటారు కదా, నువ్వు ఎక్కడైనా స్థలం కొనుక్కుని కట్టుకో, ఈ ఇల్లు పడగొడితే నాకు ఒప్పుకోను, ఎందుకంటే నేను అందంగా కట్టుకున్నాను, ఈ ఇల్లు చక్కగా నిర్మించుకున్నాను, నా జ్ఞాపకాలు ఇవి అని అంటుంటారు కదా. దేవుడు కూడా అలా అంటాడంట. యెహోవా సాక్షులు అంటున్నారు, ఈ భూమి ఆకాశాలు తీయడు. నిజంగా యెహోవా సాక్షులు బోధ బాగున్నట్టుంది అనిపిస్తుంది కొంతమందికి. ఎందుకని? మన స్థలాలు ఎక్కడికి అక్కడే ఉంటాయని. కొద్దిగా మనం మంచిగా బతికేస్తే మన స్థలాల దగ్గర మనం ఉండొచ్చు అని. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. భూమి ఆకాశాల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఉంటాయా రెండో రాకల్లో? లేకపోతే మరలా మార్చుకుని మనల్ని దాని మీద పెట్టి నడిపిస్తాడా? అసలు బైబిల్ ఏం చెబుతుంది భూమి ఆకాశాల గురించి? ఆలోచించేద్దాం. బైబిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెరిచి చూడాలండి. ఎందుకంటే ఇది సిద్ధాంతపరమైన సంగతి కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి దీని గురించి మనం ఆలోచన చేస్తాం. ఇది మన రాబోతున్న లోకంలో మనం ఉంటాము అనేటువంటి ఒక జీవితానికి సంబంధించిన పెద్ద సమస్య ఇది. ఉంటామా ఉండమా అనే దాని గురించి. ఓకేనా? భూమి ఆకాశములు ఈ రెండు పదాల మీద మనం బైబిల్లోంచి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. భూమి ఆకాశాల గతి గురించి బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలియాలంటే, భూమి అనే పదానికి, ఆకాశములు అనే పదానికి ఏ పదాలు వాడాడు అక్కడ? హెబ్రీ, గ్రీకు రెండు ఉన్నాయి కదా. పాత నిబంధన హెబ్రీ, కొత్త నిబంధన గ్రీకు. ఈ రెండు భాషల్లో భూమి, ఆకాశం అను సందర్భాలు వచ్చినప్పుడు ఏం పదాలు వాడారో వాటిని మనకు పట్టుకోగలిగితే అసలు భూమాకాశాలు ఏమైనాయో మనకు అర్థమవుతుంది. పాత నిబంధన, కొత్త నిబంధన రెండిట్లు కలిపి చెప్తున్నాను మీకు. ఆకాశములు అనే పదం వచ్చినప్పుడు షమాయిం అనే హెబ్రీ పదం వాడారు.
అదే ఆకాశంలో అనే పదానికి కొత్త నిబంధనలకు వచ్చేటోడికి గ్రీకులో ఒరానస్ అనే పదం వాడారు. ఎందుకు ఈ పదాలు అంటారేమో, ఈ పదాలని తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ భూమి ఆకాశాలు అంతమవ్వో ఇవే కొనసాగుతాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా వీటిని బట్టే చెప్తున్నారు. కొద్దిగా భూమి గురించి మనం ఆలోచన చేస్తే హెబ్రీలో ఎరెట్స్ అని ఉంది, గ్రీకులో గే అనే పదం వాడారు. భూమికి ఎరెట్స్ అని హెబ్రీ, గ్రీకులో గే అనే పదం వాడారు. చూద్దాం ఆకాశానికి భూమికి ఏ పదాలు వాడారో మనం ఆలోచన చేసాం. ముందు మనం గమనించాల్సింది ఏంటంటే ఆకాశము పైన ఆకాశంలో కూడా చాలా అందాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి చూడండి, రాత్రులు మనం 5-5:30 ఆ టైంకి ఆకాశం ఒక ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది. ఏదో ఎవరో డిజైన్ చేసినట్టు ఆ మబ్బులు వెనక నుంచి వచ్చే ఆ సూర్యకాంతి ఆరెంజ్ కలర్లో మనకు కనపడుతుంటుంది. చాలా అందంగా కనపడుతుంటుంది ఆకాశం. ఆ చుట్టూ కనపడుతున్న ఈ ఆకాశం, దానికి సంబంధించి బైబిల్ ఏం చెప్పింది అని మనం అడిగినప్పుడు, ప్రస్తుతానికి దేవుడైతే ఆ ఆకాశాన్ని ఉంచారు, మానవుణ్ణి ఈ ఇక్కడ పెట్టి నడిపించడానికి భూమిని ఆకాశాన్ని ప్రారంభంలో చేసాడని బైబిల్ చెప్తుంది. ఆకాశం అనే పదం వాడినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి మన బైబిల్లో. ఎందుకంటే ఈ ఆకాశం అనే పదానికి ఇంగ్లీష్లో ఎక్కడ ఆకాశం ఉన్నా హెవెన్ అనే వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో. హెవెన్ అంటే ఏంటి? పరలోకం. ఆకాశము అనే పదం కనపడింది అనుకోండి, ఆ పదం తెలుగు బైబిల్లో కనపడుతుంది. అది ఇంగ్లీష్లోకి వెళ్ళామనుకోండి, హెవెన్ అనే పదం వాడుతున్నారు. హెవెన్ అంటే స్వర్గం, పరలోకం. ఈ ఆకాశం అనే పదాన్ని జాగ్రత్తగా చదవాలి మనం. ఆకాశము అనే పదానికి 3 పరిధులు వాడాడు బైబిల్లో. ఆకాశం అనే పదానికి 3 పరిధులు వాడాడు. మొదటి ఆకాశం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ భూమి మీద, ఈ భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం. ఈ భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం అంటే మనకు నీలంగా కనపడుతుంది చూసారా, ఆ ఆకాశం కాదు. నీలంగా కనపడుతుంది కదా, ఆ ఆకాశం కాదు. ఇంకొక ఆకాశం మనకు మధ్యలో కనపడుతుంది. ఆ ఆకాశం ఏంటి? దానికి ఏం కనపడతాయి? తెల్లటి మేఘాలు వెళ్తూ ఉంటాయి చూడండి, మేఘాలు నడుచుకుంటూ వెళ్తాయి కదా. ఆ మేఘాలకు సంబంధించినటువంటి కింద ఉన్నది భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం. అదొక ఆకాశం కింద బైబిల్ చెప్పింది. ఒకసారి చూద్దాం. ఆదికాండం 11:4 చూడండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టుకుని, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకుని. అంటే నిమ్రోదు నాయకత్వంలో కొంతమంది ప్రజల్ని పురుగొల్పేసి తను ఏమంటున్నాడనంటే, మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణం కట్టుకుందాము. ఆ పట్టణం ఎంత ఎత్తు ఉండాలి? ఆకాశం అంత ఎత్తు ఉండాలి అంటున్నాడు. ఇక్కడ ఆకాశం అనే పదం వాడాడు కదా. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆకాశం అన్న చోట హెవెన్ అని ఉంటుంది. అంటే ఎంత ఎత్తు కట్టుకుందామని అడుగుతున్నట్టుందల్లో, పరలోకం అంత ఎత్తు కట్టేసుకుందాం అన్నట్టు కనపడుతుంది. వాస్తవానికి ఇక్కడ వాడినటువంటి హెబ్రీ పదానికి ఆ హెవెన్ అనే ఆకాశం గురించి మాట్లాడట్లా, దేవుడిండే లోకాన్ని గురించి మాట్లాడతల్లా. ఇది ఏ ఆకాశం అంటే, మన కళ్ళతో మనం పీల్చగలిగే ఆక్సిజన్, ప్రాణవాయువు, జీవవాయువు, నత్రజని, మనిషి మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి వాతావరణం చూసారా, ఆ పరిధిలో ఉన్న ఆకాశం ఇది. ఈ ఆకాశం దాటి వెళ్ళామనుకోండి మనం బ్రతకలేము. ఇంకా ఈ ఆకాశం ఏ ఆకాశం అని అంటే, మనిషి మనుగడ సాగించడానికి భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం, ఇది ఒక ఆకాశం. ఇక్కడ హెవెన్ అని ఉంటుంది. హెవెన్ అని అనగా అక్కడికి వెళ్ళిపోకూడదు, మనం పరలోకానికి వెళ్ళిపోకూడదు. ఇది భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఒక ఆకాశం. ఇందులో ఈ ఆకాశంలో మనిషికి కావాల్సిన వాతావరణం ఉంది. ఆక్సిజన్, తర్వాత నత్రజని, తర్వాత హీలియం. ఈ 3 ఇక్కడ ఉంటాయి. ఈ లేవనుకోండి మనం ఇలా బతుకున్నాం. అసలు మనం ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు దాటి వెళ్తే పైకి ఊపిరి ఆడదిక, అసలు స్పందనలు ఉండవు. అందుగురించి మీకు విమానాలు చూడండి దూసుకెళ్ళిపోతుంటాయి. అంటే 50 కిలోమీటర్ల లెంత్లో వెళ్తాయి విమానాలు అనమాట. ఆ 50 కిలోమీటర్ల లెంత్ కింద ఉన్న ఆకాశం అనమాట ఇది. అర్థమవుతుందా? ఆదికాండం 27-28 కూడా చూడండి. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. ఏంటంటే అండి ఇది ఆకాశపు మంచు. ఆకాశపు మంచు ఇది ఏ ఆకాశం? ఇది ఏ ఆకాశం? మీరు ఎక్కడున్నారండి? నాకు తెలియక అడుగుతున్నాను. ఎక్కడున్నారు మీరు?
ఆకాశం మంచు వర్షం ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నీళ్ళు నీళ్ళంగా కనపడుతుంది, ఎక్కడి నుంచి వస్తుందా? మేఘాల నుంచే కదా. నేను ఏం చెప్పాను మరి? మేఘాలంటే మనకు అవసరమైన భూమి చుట్టూ ఆవరించబడిన వాతావరణం గురించి మాట్లాడుతున్నాను. దేవుడు సృష్టిని చేసినప్పుడు 3 పరిధుల్లో ఆకాశాలు చేశాడు. మొదటి పరిధి ఏంటంటే మనిషికి కావాల్సినటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి ఆకాశం. అక్కడి నుంచే వర్షం పడుతుంది, అక్కడి నుంచే మంచు కురుస్తుంది. మంచు ఆ వర్షం ఫలవంతమైన తినడానికి కావాల్సినటువంటి ఫలాలు ఇస్తుంది. ఆ వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ కూడా హెవెన్ అనే ఉంటుంది, అర్థమవుతుందా? అక్కడ కూడా హెవెన్ అనే ఉంటుంది. ఇది మొదటి పరిధి. ఇక్కడ ఉంది అది భూమి చుట్టూ మనం బతకడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇచ్చే ఆకాశం, అది దాని కింద. రెండో పరిధి ఏంటంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమండి? ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృజించెను. ఇది మరొక ఆకాశం. ఇది ఏ ఆకాశం? గ్రహాలు, పాలపుంత, నక్షత్రాలు మన కంటికి కనపడతాయి చూడండి. రాత్రులు, పగలేమో సూర్యుడు కనపడతాడు. ఆ వాతావరణం ఉండే ఆకాశం. 14 వచనం, దేవుడు పగటిని రాత్రిని ఏర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుని గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించకే ఉండు గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికాను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులకు, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలని చేశాను. ఇప్పుడు ఎక్కడ పెట్టాడండి ఇవి? ఆకాశంలో పెట్టాడు. ఏ ఆకాశం? ఇప్పుడు మీకు కానీ సూర్యుడు కనపడుతున్నాడు ఇక్కడ. ఎక్కడ కనపడుతున్నాడు? ఈ ఆకాశం దాటెళ్ళి కనపడుతున్నాడు. అంటే మొత్తం విశ్వంతో నింపబడిన చూసారా? అదొక ఆకాశం. అక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు దాటితే ఊపిరి ఆడదు, కాబట్టి అన్నీ కనపడతాయి. ఎక్కడ? ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేయారనుకోండి మనల్ని, ఇక అసలు ఊపిరి ఆడదు కానీ కనపడతాయి కింద ఏం జరుగుతుంది అన్నది. మనం ఇప్పుడు చెప్పిన ఈ ఆకాశంలోకి వెళ్ళిపోయామనుకోండి, కనపడదు. మీకు అందుకే చూడండి, అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు ఫోన్స్ ఎందుకు వాడతారనుకుంటున్నారు? ఇవన్నీ ఎందుకు సిగ్నల్స్ అందకపోతే ఇబ్బంది పడతారనుకుంటున్నారు? ఇక్కడ చిన్న పేపర్, ఇవి ఎంత ముక్క ఇంచుమించు ఆ గోడ ఎంత ఉంది? ఒక పెద్ద బాక్స్, ఇంత బాక్స్ లాంటిది ఒక రాళ్ళగా గట్టిపడిపోద్ది అనమాట. అదంతకి వీళ్ళకి ఎంత కనపడుతుంది అంటే, కింద నుంచి చూసేవాడికి చిన్న వెంట్రుక వాసి ముక్క కట్ చేసుకుంటే ఎంత ఉంటుంది అంత. అక్కడ ఎంత ఉంటుంది తెలుసది? పెద్దది. ఒక 100 కేజీలు 200 కేజీలు ఒక రాడ్ అడ్డొచ్చినట్టు అడ్డొస్తుంది అనమాట. నల్లేడు. వాటర్లో అడిగేసినప్పుడు నిదానంగా వేయగలమా? ఎలా పడుతుంది అడుగు? ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడిగేస్తాం ఈ నేల మీద. నీటిలో వేయగలం అలాగా? మీరు ఇక్కడ వేద్దాం అనుకుంటే ఎక్కడ పడుతుంది? ఈ పక్కకి కానీ ఈ పక్కకి కానీ పడిపోతుంది. మీరు వేయాలనుకున్న చోట పడుతుంది. కారణం ఏంటంటే నీరు అలా తోసేస్తుంది అడుగుని. అక్కడ కూడా అంతే. అలా ఎలా అడిగేయారనుకోండి అక్కడ పడదు, ఆ పక్క వెళ్ళిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. అంటే అక్కడ వాటర్లో ఎలా అయితే ఉంటుందో వాతావరణం, అక్కడ కూడా అలా ఉంటుంది వాతావరణం. అక్కడ ఉన్నాయి గ్రహాలు. అది విశ్వం యొక్క ఆకాశం. ఎన్ని ఆకాశాలు చూసాం మనం? 1. ఇక్కడ నడవగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం, ఊపిరి తీసుకోగలుగుతున్నాం, తాగగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఆకాశం మాట్లాడపడవు. దానికి ప్రత్యేకంగా సూట్ కావాలి. 95 లక్షలు ₹1,00,00,000 అంటారు సూటు. అది కూడా ఆక్సిజన్ దానికి ఒక 2 నెలలు 3 నెలలు ఒక 6 నెలలు ఉంటుంది అంతే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ కొట్టించుకు మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఒక 95 లక్షలు పడుతుంది. అర్థమవుతుందా? ఒక 6 నెలలు ఉండగలరంతే అక్కడ ఆ సూట్ ధరించి. అలాంటి వాతావరణాన్ని కూడా దేవుడు ఏమన్నాడని అంటే ఆకాశమేన అన్నాడు. ఇక్కడ కూడా హెవెన్ అనే ఉంది. హెవెన్ అది కాదు కదా, పరలోకం కాదు కదా. ఇప్పుడు మనకి అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు కదా ఈ ఆకాశం. ఇది హెవెన్నా? ఇది కూడా కాదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఆకాశం అని ఉన్న చోట హెవెన్ అనే పదం వాడేసి పరలోకం అని చెప్పేస్తున్నారు. చెప్తాను ఎక్కడ చెప్తున్నారు. మనకి మొదటి వచ్చిన చదివాం కదా. ఓ సహోదరుడు మన వాక్యాన్ని బోధిస్తూ, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాను అన్నప్పుడు, భూమి అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి అని, ఆకాశం అంటే పరలోకమని, పరలోకాన్ని భూమిని కలిపి చేశాడంట. కలిపి చేస్తే మనిషి తప్పు చేసిన తర్వాత పరలోకం వేరే పైకి వెళ్ళిపోయిందంట, మనకు ఉండిపోయామంట. ఇప్పుడు అది కిందకు వస్తుందంట.
ఇక్కడ ఇంతకీ ఆకాశం అంటే ఏ ఆకాశం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి ఆకాశం ఏ ఆకాశం? విశ్వం యొక్క ఆకాశం. అందులో ఏముంటాయి? గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, గెలాక్సీలు అన్నీ అందులోనే ఉంటాయి. అందులో ఇమిడిపోయినటువంటి ఆకాశం. ప్రకటన 12వ అధ్యాయంలోకి రండి. ప్రకటన 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను. పరలోకమందు యుద్ధం జరిగాను. పరలోకం అని ఉంది కదండి, ఇక్కడ కూడా హెవెన్ అని ఉంటుంది. అర్థమవుతుందమ్మా? హెవెన్ అంటే ఏంటి? పరలోకం. మరి ఇక్కడ హెవెన్ అంటే ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశం. ఇందాక 11:4 చదివాం కదా ఆదికాండంలో, నిమ్రోదు ఆకాశాన్ని అంటే ఇలాగ గోపురం కట్టేద్దామని. అక్కడ హెవెన్ అని ఉంది కదా, అక్కడ హెవెన్ అంటే ఏంటి? ఆకాశమే కదా. అంటే పరలోకలు యుద్ధం జరిగిద్దా? పరలోకలు యుద్ధం జరిగితే మనకి పరలోకం వెళ్ళలేదు దేనికి? పరలోకంలో కూడా గొడవలు అవుతాయి అనుకుంటే పరలోకం ఎందుకేక? ఏ గొడవలు ఎక్కడ ఉంటాయి అనుకుంటే? అంటే యుద్ధం ఎక్కడ జరిగి ఉండాలి? ఆకాశంలో. ఏ ఆకాశమై ఉండాలి? ఏ ఆకాశమై ఉండాలి? ఇప్పుడు వరకు నేర్చుకున్న 2 ఆకాశాలు ఏదో ఒక ఆకాశమై ఉండాలి. అంతే తప్ప మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న మరో ఆకాశం గురించి ఉంది, ఆ ఆకాశం అయితే కాదు. పరలోకం అని మెన్షన్ చేసేసాడు ఇక్కడ తెలుగు బైబిల్లో. యుద్ధం జరిగితే అది పరలోకం అవదండి. అక్కడ పరలోకంలో యుద్ధ వాతావరణం ఉందంటే కనుక అది పరలోకం ఎందుకు అవుతుంది? అవదు కదా. ఇది 2 ఆకాశం. 3వది ఏంటో చూద్దాం. ఆదికాండం 28:12. ఆదికాండము 28:12. 28:12 వచ్చింది. అప్పుడు అతడు ఒక కల కన్నాడు. యాకోబు గారు కల కన్నాడండి. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేది. దాని కొన ఆకాశమనంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ కూడా ఆకాశం అనే పదం వాడాడు కదా. దాని కొన ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆకాశానికి వెళ్ళిపోయిందంట. ఇదే ఆకాశం ఇక్కడ కూడా హెవెన్ అని ఉంది. ఇదే ఆకాశం, ఇది పరలోకం. మీకు అర్థమవుతుందా? ఇది ఏ ఆకాశం? పరలోకం. యాకోబు గారు చూసింది పరలోకాన్ని నుంచి దూతలు దిగటం, దూతలు పరలోకానికి ఎక్కటం ఆ నిచ్చిన మీద. అంటే ఈ ఆకాశం ఏంటంటే భౌతికం కానటువంటి నిత్యము దేవుని నివాస స్థలంగా ఉన్నటువంటి ఆకాశం ఇది. ఇది పరలోకం. ఎన్ని ఆకాశాలు చూసాం మనం? 3 ఆకాశాలు చూసాం. మొదటి ఆకాశం భూమిని ఆవరించి ఉన్నటువంటి ఆకాశం. 2వ ఆకాశం గ్రహాలు ఉండేటువంటి ఆకాశం. 3వది దేవుడు ఉండే పరలోకవాసులు ఉండే ఆకాశం. అది పరలోకం. అది గురించి ఆకాశములు అనే పదం తగిలినప్పుడు ఊహించేసుకోకూడదు, వేరే ఆలోచనలకు వెళ్ళిపోకూడదు. ఎప్పటివరకు ఆకాశం గురించి ఇన్ని విషయాలు చూసాం కదా మనం. ఇక్కడ నుండి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే తెలుసా? 9,000 కోట్ల సంవత్సరాలు. 9,000 కోట్ల సంవత్సరాలు. అర్థమవుతుందా? అంటే మనం సూర్యుడు కనపడుతున్నాడా మన కంటికి? అమ్మ, సూర్యుడు కనపడుతున్నాడా? ఆ సూర్యుడి దగ్గరికి భూమి దగ్గర నుంచి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన సంవత్సరాలు కాదు, మన సంవత్సరాలు కాదు. ఏ సంవత్సరాలు? మనం ఇప్పుడు లెక్కెట్టుకుంటున్నాం కదా. అయ్యి 1వ తారీఖు వచ్చేసింది, 26వ తారీఖు వచ్చేసింది, లెక్కెట్టుకుంటున్నాం కదా. ఈ లెక్కలు కాదు అవి. అది ఏంటనుకుంటున్నారు? కాంతి సంవత్సరాలు. కాంతి అంటే ఉదాహరణకి ఈ భూమి మీద అత్యంత వేగంగా కొలవగలిగేది ఏదైనా ఉందంటే దాంతో ఈ భూమి మీద ఏ వస్తువు లేదు కొలగలిగేది. ఏంటంటే కాంతి. ఇప్పుడు ఇక్కడ లైట్ ఇక్కడ వేసాను అనుకోండి, ఆ గోడ దగ్గరికి వెళ్తానికి ఎంత టైం పడుతుంది? అంటే ఎంత వేగంగా వెళ్తుంది. ఇక్కడ నేను నొక్కిన ఈ కాంతి బటను, ఆ కాంతి ఆ గోడ మీదకి వెళ్తానికి ఎంత టైం పడుతుంది? సెకండ్ అనకూడదు ఇంకా దాన్ని మనం. ఎందుకంటే అసలు నొక్కు దగ్గర ఉంటుంది. ఇవి లైట్ అక్కడ లైట్ వేయగానే వచ్చేస్తుంది. అంటే ఎంత వేగంగా వెళ్తుంది కాంతి. అలాంటి వేగంతో వెళ్తే 9 కోట్ల సంవత్సరాలు పడుతుందంట. ఎక్కడికి? సూర్యుడి దగ్గరికి. మన కంటికి కనపడుతుంది కదా. ఇక ఇది సూర్యుడు అనుకుందాం, ఇది భూమి అనుకుందాం. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కాంతి సంవత్సరాలు 9,000 కోట్ల సంవత్సరాలు కదా. ఇప్పుడు ఈ 2 ఎక్కడున్నాయి చెప్పాలి. ఈ 2 ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. మరి ఆకాశంలో చిన్న బొమ్మలాగా ఏలాడుతున్నాయి ఈ రెండింటి మధ్య వెళ్ళడానికి ఇంత టైం పట్టిందంటే, ఇంత కాలం పట్టేస్తుందంటే అసలు ఇంకా ఆకాశం ఇంకెంత ఉంటుందో. మధ్యలో ఏలాడుతున్న వాటి దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని కాంతి సంవత్సరాలు పట్టేస్తుంటే ఇక ఆకాశం ఇంకెంత ఉంటుందో. ఎవరి కోసం చేశాడు అది?
మనుషుల కోసం చేశాడు. అంత కష్టపడి అంత గొప్ప ఆకాశం చేసిన దేవుడు దాన్ని ఓ రోజున తీసేస్తాను అంటున్నాడు. అంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఎందుకు తీసేస్తున్నట్టు? అంత కష్టపడి చేసి. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 9:8 చూడండి అమ్మ. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. అంటే ఆకాశ మండలాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన విశాలపరుస్తున్నాడు. అంటే నిర్మించింది ఎవరు? ఆయనే కదా. అంటే ఎలా చేశాడంటారు దీన్ని? అదే ఎలా చేశాడంటారు? మనం ఒక చపాతీ చేసినట్ట? మరి ఎలా చేశారు? ఆంటీ గారు ఒక షర్ట్ క్లాత్ 10 మీటర్ల క్లాత్ చేసినట్టు అంటారా? అంటే ఆకాశాన్ని దుప్పట్లా పోల్చాడండి దేవుడు. ఒక దుప్పటిని 6-4 పరచడానికి ఎంతమంది కావాలి మంచం మీద? నేను అడుగుతున్నా. ఒకరు సరిపోతారా? కట్టుకొచ్చేస్తుందా? ఒకరు వేస్తే ఇద్దరు ఉండాలి. అవతల పట్టుకుంటారు అనుకోండి, నీట్గా పడుతుంది కదా. ఎందుకని ఇద్దరు అవసరం? ఎందుకంటే మనం 6-4 మన చేతులు 4 సాగుతుంది, ఇంకా 6 సాగదు. అందుగురించి మనకి ఎవరి సహాయం కావాలి? ఇంకొకరి సహాయం కావాలి. మరి ఇంత ఆకాశాన్ని ఎవరు పరిచారు? ఒక దేవుడు పరిచాడు. అంటే ఎలా పరిచాడు? దుప్పటి పరిచినట్ట. మీరు దుప్పట్లోకి వెళ్ళిపోకూడదు ఆలోచన. అంటే ఎంత కష్టపడితే ఆకాశం చేశాడంటారు ఆయన. ఆకాశం చేయటం వెనక ఆయన కష్టం ఎంత ఉంది ఆలోచిస్తే అలాంటి ఆకాశాన్ని ఎందుకు తీసేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు అంతమైపోతుంది. ఇది ఆకాశం అంతమైపోతుందంట. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతమైపోద్దంట. అంతం కాందేది ఇప్పుడు ఇంతకీ? అంతం కాని ఆకాశం ఏది? కంటికి కనబడని దేవుడు పరిశుద్ధులు నివాసం ఉండేటువంటి ఆ ఆకాశం అది అంతం అవ్వదు. అది పరలోకం అంటారు దాన్ని. ఇప్పుడు అంతమయ్యేది ఏది? గ్రహాలు ఉండే ఆకాశంతో పాటు ఈ భూమి మొత్తం స్మాష్ అయిపోద్దంట. ఇప్పటివరకు మనం నేర్చుకునేది ఏంటంటే ఆకాశం గురించి చూసాం. ఆకాశము అని మనం మాట్లాడుకున్నప్పుడు 3 పరిధుల్లో ఆలోచించాలి. 1 పరలోకం అయితే, 2 గ్రహాలు ఉండే ఆకాశం, 3 మనిషికి అవసరమైన వాతావరణం ఉండే ఆకాశం. 3 ఆకాశాలు కనపడుతున్నాయి. భూమి కదా, భూమి. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండం 11 మొదటి వచనం. ఆదికాండము 11 మొదటి వచనం. ఏమండి? భూమి అందంతటా ఒక్క భాష, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి అనే పదం ఉంది కదా, చిన్న అది ఇమేజ్ 4 పెట్టు, ఇమేజ్ 4 పెట్టు. భూమి ఒకసారి చూడండి. యెహోవా సాక్షులు ఇచ్చిన వివరణ. ఫస్ట్ పాయింట్, భూమి అగ్ని వల్ల నాశనం అవుతుందని బైబిల్ బోధిస్తుందా అన్న దాంట్లో ఫస్ట్ పాయింట్ కింద పైకి పోనీయమ్మా. ఫస్ట్ పాయింట్, బైబిల్లో ఆకాశం, భూమి, అగ్ని అనే పదాలకు ఒకదానికన్నా ఎక్కువ అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆదికాండం 11:1 ఇలా చెప్తుంది. ఏమని? భూమి అందంతటా ఒక్క భాష ఉండెను. ఇక్కడ భూమి కదా, భూమి. భూమి అనే పదానికి ఏం చూపిస్తుందంట? నిజమేనంటారా అండి? భూమి మానవ సమాజమా? చూసారు ఎంత కనిపించారో? భూమి మానవ సమాజం ఎందుకు అవుతుంది? భూమి అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే మానవ సమాజం అనుకున్నాం మనం ఇప్పుడు దాకా. మరి ఆకాశం అంటే ఏంటి? కంటికి కనబడుతున్నటువంటి ప్రకృతిలో దేవుని చేత చేయబడినటువంటి ఒక వాతావరణం. అక్కడ ఆ వాతావరణంలో మనుషులేమి లేరుగా, అది ఆకాశం. మరి ఇక్కడ భూమి అని అన్నప్పుడు సమాజం అని ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు. సమాజము అని అర్థం ఉంది అంటున్నారు, పూర్తిగా తప్పండి. ఇక్కడ భూమి అందంతటా అన్న చోట దాన్ని ఏమంటారు? నేల, క్షేత్రం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? క్షేత్రం అంటే నేల. నేల అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి. భూమి అందంతటా అని పదం ఎందుకు వాడాడంటే ఈ మట్టి మీద, ఈ రాతి, ఈ మట్టి గోళం మీద ఒకటే భాష ఉంది అని మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఇక్కడ భూమి అని అన్న చోట లోకమని కలపకూడదు మనం. అర్థమవుతుందా? లోకం కాదు ఇక్కడ మాట్లాడుతుంటా.
భూమి అందంతటా ఒక్క భాష ఉండేను అంటే ఈ మట్టి గోళం మీద మనుషులు నివాసం చేస్తున్నారు కదా, ఆ మనుషులందరూ ఒకటే భాష ఉంది అనేది అక్కడ సందర్భం. కానీ వీళ్ళు ఏమని చెబుతున్నారు? భూమి అంటే మనుషులు కాదండి. మరి ఏంటి భూమి అంటే? ఏమండి, భూమి అంటే ఏంటి? మట్టి, ఈ గోళం అర్థమవుతుందా? నేల, ఈ నేలని భూమి అని చెప్పింది బైబిలు. మరి లోకం అంటే వాళ్ళు అన్నారు చూసారా? మానవ సమాజం, నరజాతి, దేశాలు, మానవ సంస్థలు, లోకానికి సంబంధించినటువంటి పాప భూయిష్టత, ఇవన్నీ మానవ సమాజంలోకి వస్తాయి. మానవ సమాజం అంటే దాన్ని ఏమనొచ్చు? లోకం అనొచ్చు. లోకము భూమి రెండు ఏకం చేయకూడదు. మనం ఇందాక ఆకాశము పరలోకాన్ని ఏకం చేయకూడదని చెప్పుకున్నాం చూసారు, తికమక్క పెట్టకూడదని. అలాగే భూమి అని ఉన్న చోట మనం ఈ మట్టి గోళం కింద చూడాలి తప్ప మనుషులుగా చూడకూడదు. నేను ఎందుకంటున్నాను ఈ మాట, ఎందుకు పాయింట్ రేట్ చేస్తున్నాను? కనిపించి కాదండి, వీళ్ళు కనిపించయ్యారు. ఎవరు? యెహోవా సాక్షులు. వాళ్ళు ఏమంటున్నారు? 11:1 ఏమంటున్నారు? భూమి అందంతటా ఒక్క భాష ఉండెను అన్న పదానికి, భూమి అనే పదానికి మానవ సమాజాన్ని సూచిస్తుంది అంటున్నారు. ఉత్తిదేనండి. మానవ సమాజం అని అంటే కనుక అక్కడ ఎర్టస్ అనే పదం వాడాడు. ఎక్కడ? హెబ్రీ బైబిల్లో హెర్టస్ అనే పదం వాడాడు. అంటే ఎర్త్ అంటే భూమి, మట్టి గోళం అని చెప్పాడు. కానీ మానవ సమాజాన్ని ఆయన వాడేటప్పుడు ఏం వాడాడో తెలుసా? కాస్మోస్ అనే పదం వాడాడు. కాస్మోస్ అంటే ఏంటి తెలుసా? లోకం. కాస్మోస్ అంటే లోకం అంటే దేశాలు, మానవ జాతి, సమాజం. అదవుతుందండి. లోకము భూమి రెండు ఒకటి కాదు. ఈ భూమి మీద లోకం ఉండొచ్చు. లోకం అంటే ఏ పదంలోకి వెళ్ళాలి? కాస్మోస్ అంటే ఏంటి అర్థం? మానవ సమాజం, దేశాలు. ఏమండి, భూమి అనే పదానికి ఏం చూపిస్తుందని చెప్పుకున్నాం? మట్టి, నేల అంటే పదార్థం, నేల. ఈ పాయింట్ ఎందుకు రేట్ చేస్తున్నానని మీకు అనుమానం రావచ్చు. ఈ పాయింట్ ఎందుకు రేట్ చేస్తున్నానంటే, వాళ్ళు యెహోవా సాక్షులు చెప్పేది మానవులే నాశనం అయిపోతారు, మానవ లోకమే చెడ్డది, నాశనం అయిపోద్ది, భూమి మాత్రం అలాగుంటుందని చెప్పడానికి వాడుతున్నారు వాళ్ళు. ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:6 చూడండి. భూమి లోకం వేరైనవి అని గ్రహించకపోతే మనం ఒక భయంకరమైనటువంటి తప్పు చేసిన వాళ్ళు అవుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. ఏంటండి అది? ఏంటి నశించిపోతే అక్కడ? అది చూసారా? కనిపించారు. భూమి నాశనం అవలా, లోకం నాశనమైంది. లోకం నాశనమైందంటే ఏంటి? మనుషులందరూ చనిపోయారు, నశించిపోయారు. ఒక 8 మంది తప్ప మొత్తం అందరూ నశించిపోయారు. భూమి మాత్రం అలాగే ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు అంటే, రెండు కలిపి ఒకటే అంటున్నారు. భూమి అనే పదం వాడాడు అనుకోండి, ఒక రకమైన హెబ్రీ పదం వాడాడు దేవుడు. లోకం అనే దానికి ఒక రకమైన హెబ్రీ పదం వాడాడు. అంటే రెండు ఒకటి కాదు. లోకం వేరు, భూమి వేరు. భూమి మీద లోకాలు ఉంటాయి. అప్పుడున్న లోకం, ఎప్పుడున్న లోకం? లోహం కాలంలో ఉన్న లోకం. ఇప్పుడున్న లోకం వేరే లోకం. అంటే ఎక్కడ జరుగుతున్నాయి లోకాలు? ఇవి భూమి మీద జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, భూమి ఎప్పటికీ నాశనం అవ్వదు అని చెప్పడానికి ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వటమే వచ్చిన నష్టం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు లోకం అంటే నోహు దినాల్లో ఉన్న లోకం ఏంటి? దుష్టలోకం నశింప చేయబడింది. అప్పుడున్న లోకం నీటి వరదలు మునిగి నశించేని అన్నాడు కదా పేతురు గారు. అప్పుడున్న లోకం ఏది? ఆకాశము, భూమా? కాదు. అప్పుడు భూమి మీద నివసిస్తున్నటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రజలు, దుష్ట మనుషులు నీటి వరదలు మునిగి నశించిపోయారు అంటున్నాడు. నాశనమైంది భూమి కాదు, అక్కడ నాశనమైంది మనుషులు. మానవ జాతిని
దేశాలని చూపించడానికి వాడినటువంటి పదం ఇక్కడ పేతురు గారు వాడాడు తప్ప గే అనే పదం వాళ్ళ. భూమికి అది నాశనం అవుతా, భూమి మీద ఉన్న ఒక దుష్టలోకం నాశనమైంది, మళ్ళీ కొత్త లోకం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద ఇప్పటి వరకు భూమి నాశనం అయితే ఎక్కడా లేదు, భూమి నాశనం అయిపోయినట్టు ఎక్కడ మనకి కనబడదు. భూమి అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుప్రభు వచ్చేంత వరకు దాని ఉనికి అది కొనసాగించుకుంటూనే ఉంటుంది. నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేశానంటే, వాళ్ళు అంటారు నోహు కాలంలో ప్రజలు ఎలాగైతే నాశనం అయిపోయి మరలా రేపు భూమి మీద కొనసాగుతుందో ప్రజ, ఇప్పుడు మనం ఉన్న ప్రజ, అలాగే ఒక రోజున ఈ భూమి పునఃస్థితి స్థాపన జరిగిద్ది. ఈ భూమిని శుభ్రం చేస్తాడు నోహు గారి కాలంలాగే, మళ్ళీ దాని మీద మనం కొనసాగుతాం. భూమి మాత్రం నాశనం కాదు అనే దానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి రిఫరెన్స్ అది పూర్తిగా తప్పండి. అక్కడ కాస్మోస్ అనే పదం వాడాడు గ్రీకులో, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కాస్మోస్ కాదు, లోకమన్నా భూమన్నా మానవ జాతిని చూపిస్తుందని చెప్తున్నారు. భూమి వేరు, మానవ జాతి వేరు, లోకం వేరు, రెండింటిని తికమక చేయకూడదు. ఇందాక అదే చెప్పాను నేను. ఆకాశమైన పదానికి హెవెన్ అని వాడాడు. హెవెన్ అని వాడినప్పుడు అది కూడా అది పరలోకమే అని మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనుషులు నివసించడానికి కావాల్సినటువంటి వాతావరణం ఇచ్చిన ఆకాశం ఏదైతే ఉందో దానికి కూడా హెవెన్ అని వాడాడు. మరి ఈ రెండింటిని తికమక చేసామనుకోండి, పరలోకంలో యుద్ధం జరిగిందని చెప్పాలి. పరలోకంలో యుద్ధం జరిగిందంటే ఇక్కడ భూమి మీద యుద్ధాలు జరిగి, భూమి మీద గొడవలు జరిగి, ఇప్పుడు ఆయనకంటే నేను గొప్పడి కింద ఉండాలి, ఆయనకి ఇవ్వటమంటే కుర్చీ, నాకు కూడా నువ్వు కుర్చీ ఇవ్వాలి అని గొడవాడుకుంటున్నారనుకోండి, ఇక్కడలాగా అక్కడ కూడాను. ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తాం మనం అంటే గారు, మనం అక్కడికి ఎందుకంటే ఇంకా ఇక్కడ దెబ్బలాడుకునేది, మరి ఇక్కడ దెబ్బలాడుకునేది ఇక్కడ దెబ్బలాడుకుందాం, అక్కడికి ఎందుకు? అలాంటి వ్యతిరేకమైన స్వభావాలు ఆ లోకంలో ఉన్నట్టుగా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ పరలోకమందు అని అన్న చోట తెలుగులో తర్జుమా చేశారు. వాస్తవానికి అక్కడ హెవెన్ అని ఉంది. హెవెన్ అని అన్నప్పుడు ఆకాశం అని తర్జుమా చేయాలి. అది ఏ ఆకాశం అన్నది మనకు తెలుసు. సాతానేమో ఉనికి పట్టేది, సాతాను ఉనికి పట్టేది ఇక ఉంటాడా? పీనికి ఎక్కడుంటే అక్కడ ఏం పోగవుతాయి? గద్దలు పోగవుతాయి. పీనికి ఎక్కడుంటే గద్దలు అక్కడ పోగవుతాయంట. పీనికంటే చనిపోయిన ఎలకలు, చనిపోయిన పాములు, చనిపోయిన కలేబరాలు. ఇప్పుడు అక్కడ ఎక్కడ పోగవుతాయి? పీనుకున్న చోట ఏం పోగవుతాయి? గద్దలు. ఎలా చూస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అది కంటి అది ఇంత అంతది, ఇక్కడికి మన ఇక్కడి నుంచి వస్తుంది ఇంత అంతది గద్ద. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆకాశం నుంచి వస్తుందండి. పీనిగి ఎక్కడుందో అక్కడికి రైమటి దిగిపోద్దండి. పీనిగి ఎక్కడుందో అక్కడికి. మరి సాతాను కూడా గద్దతో పోల్చబడ్డాడు. అక్కడే ఉంటాడు. ఎక్కడ పీనుగులు ఉన్నాయి, ఎక్కడ మన వాళ్ళు ఉన్నారని చూసుకుని రైమంటే వచ్చి దూరేస్తాడు. అంటే ఆడు ఉనికి పట్టి ఎక్కడ పైనుంచి చూస్తాడు, పైనుంచి చూస్తాడు. పీనుగున్న చోట గద్దలు వచ్చినట్టు ఆత్మీయస్థితులు పీనుగు లేని వారి మీదకి అలా వాళ్తాడనేటువంటి వాతావరణం అక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆకాశము భూమి అని వివరణకు వచ్చేసరికి నేను టైం అయిపోయింది మనకి. అసలు నేను పూర్తి టాపిక్ అయిపోవాలి వాళ్ళు నాకు. కానీ సాతాను అసలు ఈ విషయాలు వాళ్ళకి తెలియటానికి నాకు ఇష్టం లేదు అని వాడు గొడవ. ఆకాశము అనే పదానికి, భూమి అనే పదానికి హెబ్రీ గ్రీక్ పదాలు ఏం మాట్లాడుతుందో చూసాం. చూసిన తర్వాత అవి ఏమవుతాయి అన్నది దేవుని చిత్తమైతే మరొక సందర్భం, మరొక వారం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ లోపు ఏదని పెట్టి మీకు చెప్పాలని. అర్థమవుతుందా? ఒక ప్రత్యేకమైన కూడికెట్టి చెప్పాలండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇది ఇలా అయిపోతే నాకైతే చాలా అనీజీగా ఉంది, చాలా బాధ కూడా ఉంది నాకు. ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయిన పాఠమని. అర్థం టైం అయిపోయింది. ఎలా అయిపోయింది. చెప్పడానికి మీరు ఒకళ్ళంటే సరిపోద్దంటండి, కనవాళ్ళందరూ అనాలి కదా. అంటే చెప్పేస్తారా అన్నట్టుగా చూస్తున్నారు మీరు. అర్థమైంది కదా ఇంతవరకు? లోకం వేరు, భూమి వేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది క్లారిటీ కలిగి ఉండండి. ఆకాశములు అంటే 3 కనపడుతుంది మనకి, 3 వాతావరణాలు. ఒక ఆకాశం ఏంటంటే పరలోకం, అది కంటికి కనబడే లోకం, అది కాదు, అది వేరుగానే ఉంటుంది. అది మన పరిధిలోకి రాదు, అది మన కంటికి కనబడేది అది కాదు. ఈ 2 ఆకాశాలు మాత్రం మన కంటికి కనపడుతూనే ఉన్నాయి, భూమి, ఆకాశం. దీని గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండింటిని దేవుడు ఓ రోజున ఏం చేస్తాడంట? తీసేస్తాడు అని మనం మాట్లాడుతున్నాం.
వాక్యాన్ని ఆధారం చేసుకుని. వాళ్ళు ఏమంటున్నారు, తీడు ఎంత కష్టపడి చేసిన దాన్ని ఎందుకు తీసేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, శుభ్రం చేసి క్లియర్ చేసేసి మరలా దాని మీదే ఆత్మ సంబంధమైన దేహాలతో తిరిగి లేసాం కదా, ఆత్మ సంబంధమైన దేహాలకు అనుగుణంగా ఈ సృష్టిని మార్చి రన్ చేస్తాడు, కొనసాగిస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. భూమి నాశనం అవుతుందా వాళ్ళు చూపిస్తున్నారండి. ఇది భూమి నాశనం అవుతుందా అని ప్రశ్నిస్తూ బైబిల్ ఇచ్చే జవాబు చెప్తున్నారు వాళ్ళు. ఏమని, లేదు, భూగ్రహం ఎప్పటికీ నాశనం అవ్వదు, కాలిపోదు, లేదా దాని స్థానంలో ఇంకోటి రాదు. ఈ భూమి ఎప్పటికీ నివాస స్థలంగా ఉండేలా దేవుడు దాన్ని సృష్టించాడని బైబిల్ బోధిస్తుంది. ఎక్కడ చెప్పింది బైబిల్? వాళ్ళు చూపించే రిఫరెన్స్లో కీర్తన 37:29, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము అలా హైలైట్ చేసే పాయింట్ అనమాట. నిత్యము అంటే ఇక అసలు అది దానికి అంతం లేదు, నిత్యము నివసిస్తారు అని. కీర్తన 104:5 కదా, దేవుడు భూమి ఎన్నటికీ కదలకుండినట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. ఎన్నటికీ, అక్కడ నిత్యం అనే పదం వాడాడు, ఇక్కడ ఎన్నటికీ. ప్రసంగం 1:4 అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక వాళ్ళదే కరెక్ట్ అంటాడు. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును అంటే దేవుడు ఏ ఉద్దేశం చెప్పని చేశాడని ఇలా ఆలోచన. అసలు భూమి ఉంటుంది, నువ్వు ఉంటావు పోతా మాకు అనవసరం, నువ్వు ఉన్నా పోయినా పర్వాలేదు, భూమి మాత్రం ఉంటుంది అని బైబిల్ చెప్పింది. ఆ భూమి మీద నువ్వు ఉంటావా ఉండవా అనేది నీ విషయం. అది భూమి మాత్రం ఏమవుతుంది, ఎల్లప్పుడూ ఉంటుందంట. యెషయా గ్రంథం 45:18, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచారు. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించాను. కావండి, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించాను. ఇందులో అలాంటి పదమేం కనపట్టలేదు, కానీ దీన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. భూమి ఎప్పటికీ ఉంటుంది, దాన్ని తీసేయడు అని చెప్పడానికి. మరి ఈ వచనాలు ఏంటండి, భూమి ఆకాశాలు ఉంటాయి, నిత్యం ఉంటాయి అని బైబిల్ మాట్లాడుతుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ ఉద్దేశం చెప్పుని దేవుడు రాయించాడు, అసలు అక్కడ ఉన్న మూల పదాలు ఏంటి, మూల భాషలో ఏ అర్థం ఉంది అక్కడ, ఇలాంటివన్నీ మనం ఆలోచించాలి. యెహోవా సాక్షులను అడిగితే ఈ రిఫరెన్స్లో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనోళ్ళు కూడా సత్య సంబంధం అని చెప్పుకొని ఈ బోధ వైపు తిరిగి భూమి ఏమి నాశనం కాదు, ఈ భూమి మీదే మనం ఉంటాము, పరలోకం నుంచి యెరూషలేము అనే పట్టణం వస్తుంది, ఆ పట్టణాన్ని దీని మీద స్థాపిస్తాడు, ఈ పట్టణంలో మనం మరల ఉంటాం. ఇప్పుడు మీ ఆలోచన ఏంటంటే, మరి మన కళ్ళ ముందు ఉన్నాయన్నీ ఏముంటాయి, అయ్యే ఉంటాయి, శుభ్రపరచబడి మన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాం, ఆనందంగా ఉంటాం అనేది వాళ్ళ భూ సంబంధమైనటువంటి కోరిక, ఆశ. అర్థమైందా మీకు? ఇప్పటివరకు వాళ్ళు ఏం చెబుతున్నారు, యెహోవా సాక్షులు, భూమి అప్పటికీ నాశనం అవుతుంది. బైబిల్ ఏం చెబుతుంది, వాళ్ళు ఏం చెబుతున్నారు అనే దాని గురించి ఆలోచిస్తే, బైబిల్ ఏం చెప్తుంది అన్నది ఇంకా మనం ఆలోచించలేం. ఆకాశాలు అంటే ఏంటి, భూమి అంటే ఏంటో బైబిల్ ఏం చెప్పిందో చూసాం, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం చూసాం, భూమి ఎప్పటికీ నాశనం కాదు అని చెప్పడానికి బైబిల్లోంచి కొన్ని రిఫరెన్స్లు వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మనం ఆలోచించాల్సింది ఏది, అసలు భూమి నిత్యం ఉంటుందా, భూమి అన్నిటికీ నిలిచి ఉంటుందా? ప్రసంగం 1:4 అలా ఎందుకు చెప్పాడు, కీర్తన 104:15 అలా ఎందుకు చెప్పాడు, వాటి అర్థాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? ఇది అంత అవసరం మనకి, పాఠం అవసరమేనా? ఎందుకని అంటే ఈ మీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అన్నాడు కదా. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర ఎడితే దరిద్రం అయిపోద్ది. అక్కడ నిద్ర అనేది తీసేస్తే బాగుంది, మొత్తం ఉండదు. ఇక రాత్రి పగల్లో ఆయన స్తుతిస్తూనే ఉంటాం. పడుకుంటా ఉండదా అయితే మీరు రామండి అంటారేమో, పడుకుంటా ఉండదా, తినడానికి ఏముండవా అయితే, తినడానికి ఉండవో పడుకోవటానికి ఉండవో అంటే మేము రాం. ఎంజాయ్ చేయడానికి ఏముండదా అయితే మేము రామంటారు, ఇక్కడే ఎంజాయ్ చేసేద్దామంటారు అండి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. భూమి ఆకాశాలు ఏమవుతాయి అన్నది మనం ఇది అయిపోయిన తర్వాత గ్రూపులో డిస్కషన్ చేద్దాం. మీరు ప్రత్యేకంగా వస్తానంటే నేను పూర్తి వివరణిస్తాను దాని గురించి. అంటే ఇది మనం వదిలిపెట్టే టాపిక్ కాదు, ఆదివారం పూర్తి చేసుకునే అసలు టాపిక్ కాదు ఇది. ఆదివారం అయితే అసలు అవ్వదు, ఎందుకంటే మీరు నేను చేతికి ఎట్టుకున్నాను గడియారం, మీరు కడుపులో ఎట్టుకుని వస్తున్నారు. ఇది ఆగినా అది ఆగదు. కాబట్టి దీని మీద
ఇంకా మరింత లోతుగా మనం అధ్యయనం చేద్దాం. ఏమండి, కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే కనుక సాయంత్రం దీని గురించి ఆలోచన చేద్దాము, వస్తాము అంటే ఈ ఒక్కరోజే దాని గురించి ఆలోచన చేద్దాం. ఓకేనమ్మా, ప్రార్థన చేసుకో.